హైకోర్టు. కానీ చూడండి జాగ్రత్తగా. సో మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టాపిక్. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసామని చెప్పామండి? 3 పార్ట్లుగా కదా. 1 కార్యనిర్వాహక శాఖ, 2 శాసన నిర్మాణ శాఖ, 3 న్యాయశాఖ. ఓకేనా. మరి రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయశాఖ ఏదంటే హైకోర్టు. రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ ఏదండి? హైకోర్టు. మరి ఇటువంటి హైకోర్టులను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఏ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేశారు, ఎన్ని హైకోర్టులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని హైకోర్టులు కలిగి ఉన్నాయి, అలాగే మరి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు, మరి భారత రాజ్యంలో ఏ ఆర్టికల్ ప్రకారంగా నూతన హైకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో నూతన హైకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే మరి ఈ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, ఆ న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఆ న్యాయమూర్తులకి ఏ అర్హతలు ఉండాలి, మరి ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు, వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారము, జీతభత్యాలు, తొలగింపు, అలాగే మరి ఈ హైకోర్టుకి సంబంధించిన అధికారాలు, విధులు, అలాగే ఈ హైకోర్టుకి సంబంధించి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏమిటి, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏమిటి. ఓకేనా. ఇవన్నీ మనకు క్లియర్గా ఇచ్చాడు. దాని తర్వాత జిల్లా న్యాయస్థానాల సంగతి చూద్దామండి. మరి ఈరోజు హైకోర్టుకి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు పొందుపరిచారంటే మా ఆర్టికల్ 214 నుంచి 237వ ఆర్టికల్ వరకు హైకోర్టు మరియు దిగువ న్యాయస్థానాల కోసం పేర్కొన్నారన్నమాట. దిగువ న్యాయస్థానాల కోసము పేర్కొనడం అయితే జరిగింది. ఓకేనా. మరి ఫస్ట్ హైకోర్టు సంగతి అయితే చూద్దామండి. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులను ఏ చట్టం ప్రకారముగా ఏ సంవత్సరంలో ఎన్ని హైకోర్టులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అంటే మరి 1861 కౌన్సిల్ చట్టం ప్రకారముగా 1861 కౌన్సిల్ చట్టం ప్రకారముగా 1862వ సంవత్సరంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారండి. 3 హైకోర్టులు ఎక్కడెక్కడంటే 1 కలకత్తా, 2 మద్రాస్, 3 ముంబై. మద్రాస్, 3 ముంబై రాష్ట్రంలో. మద్రాస్, ముంబై రాష్ట్రంలో ఎన్ని హైకోర్టులు ఏర్పాటు చేశారండి? 3 హైకోర్టులు ఏర్పాటు చేశారు. 1 కలకత్తా, మద్రాస్ మరియు ముంబై రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25 హైకోర్టులు కలవండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25 హైకోర్టులు కలవు. అయితే మరి ఈ 25వ హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 28. మరి 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలు హైకోర్టులు కలిగి ఉన్నాయి అని అంటున్నాడు బిట్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేశాం. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి అని చెప్పాం. మరి ఎన్ని రాష్ట్రాలు ప్రస్తుతం భారతదేశంలో హైకోర్టులు కలిగి ఉన్నాయి అంటే ఏం పెడతారండి ఆన్సర్? ఎన్ని రాష్ట్రాలు హైకోర్టులు కలిగి ఉన్నాయంటే 23 రాష్ట్రాలు హైకోర్టులు కలిగి ఉన్నాయండి. ఎన్ని రాష్ట్రాలండి? 23 రాష్ట్రాలు హైకోర్టులు కలిగి ఉన్నాయి. మరి ఎన్ని రాష్ట్రాలు లేవంటే 5 రాష్ట్రాల హైకోర్టులు లేవు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు హైకోర్టులు కలిగి ఉన్నాయంటే కేవలము 2 కేంద్రపాలిత ప్రాంతాలు హైకోర్టులు కలిగి ఉన్నాయి. 2 కేంద్రపాలిత ప్రాంతాలు హైకోర్టులు కలిగి ఉన్నాయి. 23 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఎన్నేయండి? 25 హైకోర్టులు కలిగి ఉన్నాయి. మరి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టులు లేవంటే 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టులు లేవు. మరి ఈ హైకోర్టులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే 1 ఢిల్లీ, 2 జమ్మూ అండ్ కాశ్మీర్.
ఒకటి ఢిల్లీ, 2 జమ్మూ అండ్ కాశ్మీర్. కేవలం 2 కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టులు కలిగి ఉన్నాయన్నమాట. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టులు కలిగి ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, 2 జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట. కరెక్టా? నెక్స్ట్, మరి ఏదైనా ఒక రాష్ట్రంలో హైకోర్టుని ఏర్పాటు చేయాలన్నా, ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నూతన హైకోర్టు ఏర్పాటు చేయాలంటే మరి భారతదేశంలో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారముగా నూతన హైకోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 214 ప్రకారముగా. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఇది, చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. మరి ఆర్టికల్ 214 ప్రకారముగా నూతన హైకోర్టులను ఎవరు ఏర్పాటు చేస్తారంటే పార్లమెంటు చట్టం ప్రకారముగా ఏర్పాటు చేస్తారండి. ఏదైనా రాష్ట్రంలో నూతన హైకోర్టులను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు చట్టం ప్రకారముగా ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నమాట. రాష్ట్రపతి ఏర్పాటు చేయడము జరుగుతుంది. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయని చెప్పమండి? 25. మరి ఆ 25వ హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతున్నాడు బిట్. 25వ హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది 2014 ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉందంటే హైదరాబాదులో ఉంది. మరి 2014 విభజన తర్వాత విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన హైకోర్టుని ఏర్పాటు చేస్తామని చెప్పారు విభజన చట్టంలో సెక్షన్ 30లో. మరి విభజన చట్టం సెక్షన్ 30 ప్రకారముగా పార్లమెంటు ఆర్టికల్ 214 ప్రకారముగా పార్లమెంటు చట్టం ప్రకారముగా రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జనవరి 1న నూతన హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఏర్పాటు చేశారండి. జాగ్రత్త చూడండి మా సారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన హైకోర్టుని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారంటే 2014 విభజన చట్టంలో సెక్షన్ 30. మరి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారంగా నూతన హైకోర్టుని ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 214. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సెక్షన్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, మీకు ఆ సెక్షన్తో మనకు పని లేదు. మరి నూతన హైకోర్టుని ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏదంటే 214 ప్రకారం ఎవరి చట్టం ప్రకారం అంటే పార్లమెంట్ చట్టం ప్రకారముగా. పార్లమెంట్ చట్టం ప్రకారం ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 25వ హైకోర్టును 2019 జనవరి 1న ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే అమరావతిలో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉందంటే అమరావతి. ఎక్కడండి? అమరావతి. చూడండి ఎవరు ఏర్పాటు చేశారు చూడండి. మరి ఇదే హైకోర్టును 2019 అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము మరి అదే హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పమండి? ఎక్కడ ఏర్పాటు చేస్తుందని చెప్తుందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 రాజధానులుగా నిర్మాణం చేసి ఈ 3 రాజధానులు 3 ప్రాంతాల్లో మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పింది. అదే పరిపాలన వికేంద్రీకరణలో భాగముగా. మరి ఏవైతే మనం 3 శాఖలుగా ఏర్పాటు చేశామో, 1 కార్యనిర్వాహక శాఖ, 2 శాసన నిర్మాణ శాఖ, 3 న్యాయశాఖ. మరి కార్యనిర్వాహక శాఖ యొక్క రాజధాని ఎక్కడంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏదంటే విశాఖపట్నం. మరి లెజిస్లేటివ్ రాజధాని ఏదంటే అమరావతి. మరి జ్యుడిషియల్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తుందండి? కర్నూలులో ఏర్పాటు చేస్తాము అని చెప్తుంది. జ్యుడిషియల్ రాజధాని ఏదండి? కర్నూలు. మరి అటువంటి కర్నూలులో ఇక్కడ అమరావతిలో ఉన్న ఈ హైకోర్టుని తీసుకెళ్ళి మరి కర్నూలులో ఏర్పాటు చేయాలంటే ఆ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందంటే ఎటువంటి అధికారమూ లేదు. మరి ఎటువంటి అధికారం లేకుండా ఈ నూతన హైకోర్టుని తీసుకెళ్ళి లేదా ఈ అమరావతిలో ఉన్న ఈ హైకోర్టుని తీసుకెళ్ళి కర్నూలు పెడతామని ఎలా చెప్తారు మీరు? ఏ అధికారంతో మీరు పెట్టేస్తారు? అసలు మీ చేతిలో ఏమైనా అధికారం ఉందంటే ఏ అధికారము లేదు. ఎవరు చెయ్యాలి? కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. మరి వాళ్ళకి హామీ ఇచ్చేశారు.
ఒరే కర్నూలులో లేదా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి ఒక న్యాయ రాజధాని ఇచ్చేస్తాననేసి మరి ఇచ్చే అధికారం నీకుందా? లేక నువ్వు ఎలాగ ఇచ్చేస్తానని చెప్తున్నావు? సో అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. కన్నా సో ఇది మరి ఇటువంటి హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి? ఈ న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు? ఈ న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు ఏమిటి? ఇది నెక్స్ట్ మనము చూడవలసిన పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ 216 ఏం తెలియజేస్తుందో చూడండి జాగ్రత్తగా. ఆర్టికల్ 216. మరి ఆర్టికల్ 216 ప్రకారముగా ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఎంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారండి? ఎంతమంది ఇతర న్యాయమూర్తులను ఎవరు నిర్ణయం ప్రకారముగా నియమించడం జరుగుతుంది అంటున్నాడు. ఇతర న్యాయమూర్తి పార్లమెంటు చట్టం ప్రకారముగా, రాష్ట్రపతి చట్టం ప్రకారముగా, గవర్నర్ చట్టం ప్రకారముగా, రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారముగా అంటున్నాడు. ఇతర న్యాయమూర్తులు అనేవారు ప్రతి హైకోర్టులో 25 హైకోర్టులు ఉన్నాయి కదండి. 25 హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి అయితే ఉంటాడు. అలాగే మరి ఇతర న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతున్నాడు. పార్లమెంటా, రాష్ట్రపతి, గవర్నరా, రాష్ట్ర శాసనసభ అంటున్నాడు. చెప్పండి ఎవరు? సో ఎవరి ప్రకారంగా అండి? రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు కలిగి ఉంటుంది. ఓకేనా? సో ప్రతి ఆర్టికల్ 216 ఏం తెలియజేస్తుందండి? ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు ఇతర న్యాయమూర్తులు కలిగి ఉంటారు. మరి ఈ ఇతర న్యాయమూర్తుల సంఖ్య అనేది ఏ ప్రాతిపదికన నిర్ణయించడం జరుగుతుంది అంటే జనాభా ప్రాతిపదికన. ఇతర న్యాయమూర్తుల సంఖ్యను ఏ ప్రాతిపదిక నిర్ణయించడం జరుగుతుందండి? జనాభా ప్రాతిపదిక నిర్ణయించడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది న్యాయమూర్తులు, ఏ రాష్ట్రంలో జనాభా తక్కువ ఉంటే ఆ రాష్ట్రంలో తక్కువ మంది న్యాయమూర్తులు నియమించడం అయితే జరుగుతుంది. మరి అత్యధిక న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్. అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనా? ఇది ఆర్టికల్ 216. మరి ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు అంటే ఆర్టికల్ 217 ప్రకారముగా మరి ఈ హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు? రాష్ట్రపతి, గవర్నరా? ఎవరు నియమిస్తారండి? ఈ హైకోర్టు న్యాయమూర్తి నియమించేది ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తాడండి. మరి ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తిని ఎంపిక చేసేది ఎవరని చెప్పామండి? కొలీజియం వ్యవస్థ. మరి కొలీజియం వ్యవస్థ ఎంపిక చేసిన తర్వాత ఆ కొలీజియం వ్యవస్థ ఎంపిక చేసిన తర్వాత ఎవరు ఆమోదించాలని చెప్పామండి? పార్లమెంటు. మరి పార్లమెంటు ఆమోదించిన తర్వాత వాళ్ళని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ఇటువంటి కొలీజియం వ్యవస్థ ఈ హైకోర్టు న్యాయమూర్తిని నియమించడానికి మరి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని అడుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చదవాలండి. అర్హతలు క్లియర్గా ఇచ్చాడు మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లు. అర్హతలు హైకోర్టు న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు ఏముండాలి అనేసి వాడు ఇక్కడ ఏమి అడగడు, ఏజీ అడుగుతాడనమాట. మీకు ఎన్ని సంవత్సరాల వయసు లోపు కలిగి ఉండాలి లేదా ఎన్ని సంవత్సరాల వయసు దాటి ఉండాలి అని మాత్రమే అడుగుతాడనమాట. కానీ మరి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడాలంటే ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలి? చూడండి అర్హతలు. 1 భారతీయ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ 2 ఎన్ని సంవత్సరాల వయసు నిండి ఉండాలంటే 62 సంవత్సరాల వయసు లోపు కలిగి ఉండాలన్నమాట. అదే సుప్రీంకోర్టు అయితే 65.
అదే హైకోర్టు అయితే 62 సంవత్సరాల వయసులోపు కలిగి ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ జాగ్రత్తగా చూడండి, ఇంకొక పాయింట్. మరి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎన్ని సంవత్సరాలు ఉండేదంటే 60 సంవత్సరాలు. మరి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచడం జరిగింది అంటే 15వ రాజ్యాంగ సవరణ ద్వారా 1963లో పెంచారన్నమాట. కానీ సో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచడం అయితే జరిగిందనమాట. ఓకే మా సారు. నెక్స్ట్ అలాగే ఇంకే అర్హతలు ఉండాలో చూడండి. ఇక్కడ మీరు ఏజ్ గుర్తుపెట్టుకోండి చాలు, మరి ఏం అవసరం లేదు. మరి ఇంకొక ఏ అర్హతలు ఉండాలంటే ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా లేదా అలాగే కేంద్ర రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్న వ్యక్తులను, ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా అంటే బార్ కౌన్సిలింగ్ అంతా చూడండి, ఆ బార్ కౌన్సిల్ వాడు న్యాయవాదిగా గుర్తింపు పొందితే సరిపోతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర న్యాయ సర్వీస్ అయితే ఏదైతే ఉందో అందులో కనీసం ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులను ఈ రాష్ట్రపతి ఏం చేస్తారండి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే రాష్ట్రపతి దృష్టిలో న్యాయ నిపుణుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ నిపుణుడై ఉండాలన్నమాట. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ నిపుణుడై ఉండాలి. అటువంటి వ్యక్తులను హైకోర్టు న్యాయమూర్తులుగా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఓకేనా? అయితే మరి ఈ హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించే ముందు చూడండి, ఇక్కడ ఒక బిట్ అడుగుతున్నాడు, మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ బిట్ అడుగుతున్నాడు. హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించే ముందు ఈ క్రింది వారిని ఎవరిని సంప్రదించడం జరుగుతుంది అంటున్నాడు. ఎవరిని సంప్రదించడము జరుగుతుంది అంటున్నాడు. కన్నా ఎవరెవరిని సంప్రదించి హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు అని అంటున్నాడు. ఓకేనా? పాయింట్ 1, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలాగే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. నెక్స్ట్ 3, ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఈ హైకోర్టు న్యాయమూర్తిని నియమించడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరెవరినండి? 1 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, 2 ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, 3 ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తిని నియమించడం అయితే జరుగుతుందన్నమాట. కానీ మరి ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తిని నియమించిన తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారు? ప్రమాణ స్వీకారము మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరి సమక్షంలో చెప్పామండి? రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి అన్నాం. మరి అదే హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నరు నియమించిన వ్యక్తి సమక్షంలో, గవర్నరు నియమించిన వ్యక్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఏ షెడ్యూల్ ప్రకారంగా చెప్పామండి? 3వ షెడ్యూల్ ప్రకారముగా. నెక్స్ట్ అలాగే జీతభత్యాలు. మరి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు అని అంటున్నాడు. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంటు నిర్ణయిస్తుందండి. చూసుకోండి జాగ్రత్తగా.
హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యం నిర్ణయించేది ఎవరండి? పార్లమెంట్. మరి ఇవి ఎక్కడున్నాయి? రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ రాష్ట్రాల్లో ఉన్న వీరి యొక్క జీతభత్యాలు కానీ అలాగే నియమించేది ఎవరంటే కేంద్రం. అందుకే దీన్ని ఏమన్నాము? స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నాం. అంటే ఈ న్యాయ వ్యవస్థలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదంటే కార్యనిర్వాహక శాఖ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. మరి ఈ న్యాయమూర్తులు జీతభత్యం నిర్ణయించేది ఎవరంటే పార్లమెంటు, చెల్లించేది ఎవరంటే మళ్ళీ చూడండి ఇక్కడ నిర్ణయించేది అయితే పార్లమెంట్ నిర్ణయిస్తుంది, మరి చెల్లించేది ఎవరంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారనమాట. రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారన్నమాట. సేమ్ గవర్నర్ లాగే. మరి గవర్నర్ జీతభత్యం ఎవరు నిర్ణయిస్తారని చెప్పామండి? పార్లమెంటు. దేని నుంచి చెల్లిస్తారని చెప్పామండి? రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. మరి పెన్షన్ దేని నుంచి చెల్లిస్తారని చెప్పామండి? కేంద్ర సంఘటిత నిధి నుంచి. సేమ్ అలాగే హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యం నిర్ణయించేది అయితే పార్లమెంటు, చెల్లించేది ఎవరంటే రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. మరి వీళ్ళు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి అన్నమాట. పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారండి? కేంద్ర సంఘటిత నిధి నుంచి అన్నమాట. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మరి ప్రస్తుతము ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యం ఎంత, ఇతర న్యాయమూర్తుల జీతభత్యం ఎంత చూడండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదైతే 2,50,000 అండి. అలాగే ఇతర న్యాయమూర్తులది ఎంత జీతభత్యం అంటే 2,25,000 అండి. ప్రధాన న్యాయమూర్తిదైతే 2,50,000, ఇతర న్యాయమూర్తులదైతే 2,25,000 అండి. ఓకేనా? ఇది జీతభత్యాలకు సంబంధించిన అంశాలండి. ఓకేనా? 1 అర్హతలు చూసాం, 2 ప్రమాణ స్వీకారం, 3 జీతభత్యాలు చూసాం. మరి ఇటువంటి హైకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే తొలగింపు. కరెక్ట్? సో ఎవరిని తొలగించే విధంగా తొలగిస్తారు? ఈ తొలగించడానికి ఏ తీర్మానాన్ని ఉపయోగిస్తారని చెప్పమండి? హైకోర్టు న్యాయమూర్తులను తొలగింపు తీర్మానం. మరి ఈ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు తీర్మానం ఏదంటే సేమ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎలాగైతే తొలగిస్తున్నామో అదే తీర్మానం ప్రకారంగా తొలగించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి ఇంకేమి చెప్పము, సింపుల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తొలగించే విధముగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధముగా తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధముగా తొలగించేస్తారు. ఎవరినండి? హైకోర్టు న్యాయమూర్తులని. కరెక్ట్? సో ఇది హైకోర్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి దీని తర్వాత మళ్ళీ హైకోర్టు యొక్క అధికారాలు, విధులు. హైకోర్టుకి సంబంధించిన అధికారాలు, విధులు ఏమున్నాయో చూడండి. మరి సుప్రీంకోర్టు అధికారాల విధులు చూసాం కదండి. అలాగే హైకోర్టుకు కూడా అధికారాలు, విధులు. మరి హైకోర్టు అధికారాల విధుల్లో ప్రధానమైనది ఏంటంటే కరెక్ట్ ఇక్కడ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీ ఎన్నికల వివాదాన్ని పరిష్కరించేది ఎవరంటే హైకోర్టు అన్నమాట. పార్లమెంట్ ఎంపీ మరియు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎన్నికల వివాదాలను పరిష్కరించేది ఎవరంటే హైకోర్టు అన్నమాట. అంటే ఈ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల రిజల్ట్ వెలువడిన తర్వాత ఎటువంటి వివాదం ఏర్పడినా వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సో హైకోర్టు తీర్పే ఫైనల్ అనమాట. అలాగే ఎమ్మెల్యే ఎన్నికల వివాదాలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల వివాదాలు కానీ పరిష్కరించేది ఎవరంటే హైకోర్టు అన్నమాట. సరేనా? నెక్స్ట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు కానీ చట్టాలు కానీ
వీటిపైన ఫైనల్గా తీర్పిచ్చేది ఎవరంటే హైకోర్టు అనమాట. సుప్రీంకోర్టు ఇది హైకోర్టు, ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు కానీ మరియు చట్టాలను కానీ వాటిని తీర్పు చెప్పేది ఎవరంటే ఫైనల్గా హైకోర్టు అనమాట. అంటే ఆ ఇది రాష్ట్ర శాసనసభలో జారీ చేసిన ప్రజలకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేసినా, ప్రజల వ్యతిరేకంగా ఏవైనా జీవోలు జారీ చేసినా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి అది ఎలా ప్రజలకు మేలు జరుగుతుందా, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా అనేది పరిశీలించిన తర్వాత అప్పుడు దాని మీద స్టే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది తీర్పు కొట్టేయడము లేదా జీవోను రద్దు చేయడము అటువంటివన్నీ కూడా చేసేది ఎవరంటే హైకోర్టు అనమాట. కరెక్ట్. నెక్స్ట్ అలాగే మరి ఇదే హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారముగా ఆర్టికల్ 226 ప్రకారముగా ప్రాథమిక హక్కులకి ఎటువంటి ఉల్లంఘన జరిగినా, ప్రాథమిక హక్కులకి ఎటువంటి భంగం జరిగినా ఏం జారీ చేస్తుంది, రిట్లు జారీ చేసే అధికారం కూడా కల్పించారనమాట. ప్రాథమిక హక్కులకి ఎటువంటి భంగం వాటిల్లినా, అలాగే ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేసినా, లేదా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకపోయినా ఆ వ్యక్తి నేరుగా ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ ఆర్టికల్ ప్రకారముగా ఆర్టికల్ 226 ప్రకారం. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందండి, కొన్ని రకాలైన రిట్లు జారీ చేస్తుంది. అవి ఆల్రెడీ మనం చెప్పాం ప్రాథమిక హక్కులు చెప్పేటప్పుడు. ఎబియస్ కార్పస్, మాండమస్, సెర్షరీ, ప్రొహిబిషన్ మరియు కోవారంటో సంబంధించిన అంశాలన్నమాట. ఓకేమ్మా సారు, ఇవి హైకోర్టుకి సంబంధించిన కంప్లీట్ అయిన ఇన్ఫర్మేషన్ అనమాట. మరి దీని తర్వాత దిగువ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ దిగువ న్యాయస్థానాలు కూడా మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. ఆ దిగువ న్యాయస్థానం తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఈరోజు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒక పావు గంట లేదా ఒక అరగంట బ్రేక్ తీసుకొని అరగంట బ్రేక్ తర్వాత మీకు మళ్ళీ ఈ మిగతాది ఏదైతే ఉందో అది అంతా మీకు కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్ మళ్ళీ మనకి 4 o'clock స్టార్ట్ అవుతుంది. 4 నుంచి 5 వరకు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు నేను అందిస్తానండి. ఓకేనా? సో దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జగదీశు